హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, సంక్రాంతి వస్తుంది కదండి, ఇంక వారమే ఉంది. అందుకనేసి ఇప్పటి వరకు విపరీతమైన పనులు, దులుపుళ్ళు అన్నీ అయిన తర్వాత, దులుపులది ఏముందండి, ఎప్పుడు బూజులు ఉంటే అప్పుడు దులుపుకుంటాం, కానీ ప్రత్యేకంగా పని కట్టుకుని దులుపుకునే అంత అవసరం ఏముంటుంది చెప్పండి ఈ రోజుల్లో. ఇదివరకంటే సంవత్సరానికి ఒకసారి దులుపుకునేవారు. ఇప్పుడు అదేం కాదు. ఎప్పుడు బూజు ఉంటే అప్పుడు, ఎక్కడ బూజు ఉంటే అక్కడ అలా దులిపేసుకుంటున్నారు. చున్నుండలు చేద్దామని మినుములు వేపి విసిరి పప్పు చేశాను. పప్పు అంతా శుభ్రంగా చెరిగిన తర్వాత పక్కన పెట్టి దాన్ని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మిల్లుకిచ్చి ఆడించుకోవచ్చు. ఆ పప్పులోని ఒక చిన్న గ్లాసుడు బియ్యం వేపేసి కలుపుకోవాలి. పుట్నాల పప్పు మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కేజీ మినుములకి 200 గ్రాముల పప్పు వేసాను. ఒక 100 గ్రాములు ఉంటాయి బియ్యం, అవి వేపేసి కలిపేసి పొడి చేశానండి. బెల్లం 3/4 కేజీ బెల్లం వేసాను. బెల్లం పిండిలో కలిపేసిన తర్వాత శుభ్రంగా బెల్లం అంతా తురిమేసి పిండిలో కలిపేసానండి. కలిపేసింది మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. మనం పీట మీద వేసి చపాతీలు ఒత్తే కర్రతో ఒత్తుకుంటే వేరేగా ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. టేస్ట్ కూడా మారుతుందండి. మిక్సీలో వేసిన పిండికి వేడిగా ఉండి అది పౌడర్ లాగా అయిపోద్ది బెల్లం కలిపిన తర్వాత. అదే మనం చపాతీ కర్రతోటి పీట మీద ఒత్తామనుకోండి, బెల్లం తడి తడిగా ఉండి పిండిని పట్టుకుని తడి పొడిగా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది అది. కాకపోతే శ్రమతో కూడిన పని కదండి. అంత శ్రమ ఎవరు తీసుకుంటారు ఈ రోజుల్లోని? త్వరగా అయిపోవాలి పని. అలాగా త్వరగా అయిపోవాలనేసి మిక్సీలో వేసేసుకుంటాం. నేనైతే చపాతీ కర్రతోటే ఒత్తుతున్నానండి పిండిని. చేసుకునేదే సంవత్సరానికి ఒకసారి మనం, అప్పుడైనా కొంచెం శ్రద్ధగా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇగో మిక్సీలో పడితే అలా వస్తుందండి. బెల్లం కలిపిన తర్వాత ఆ పీట మీద రుద్దింది అయితే అలా వస్తుంది. దానికి డిఫరెన్స్ చూశారు కదా, టేస్ట్ కూడా మారుతుందండి. అందుకనేసి నేను 2 రకాలుగా మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేను మాత్రం ఇలా ట్రై చేసి చూశాను. ఇది పాత పద్ధతి అనుకోండి, కర్రతో రుద్దుతాం. పీట మీద వేసి చపాతీ కర్రతో రుద్దటం పాత పద్ధతి. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నారు అందరూని, అలా రుద్దలేక. కానీ రుచి మాత్రం ఇలా చేసిందే బాగుంటుందండి. నేనైతే శ్రమ అయినా సరే అలాగే చేశాను. ఓపిక తెచ్చుకుని పని ఎక్కువన్నా తప్పదు. ఇంకా మనం కావాల్సిన రుచి కావాలి అనుకుంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ రాదు. అందుకని ఇప్పుడు అన్నీ పాత పద్ధతిలో మొదలు పెడుతున్నారు కదా అందరూని. నేను కూడా అలాగే ట్రై చేస్తానండి. రుచికరంగా ఉంటే ఒకటి తింటే ఇంకోటి ఎక్స్ట్రా తింటాం కదా, అదనమాట. అలా తయారు చేసి మొత్తం మీద రుద్దేసానండి. అలాగా రుద్దిన తర్వాత దాంట్లో ఒక నెయ్యి 3/4 కేజీ నెయ్యి అని చెప్పాను కదా, 3/4 కేజీ నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలు, పెద్దగా ఏమీ కాదులేండి. మరీ పెద్దవి అనుకోండి తినగలుగుతారు, తినలేరు. చిన్నపిల్లలు అనుకోండి మళ్ళీ సగం తింటారు, సగం బయట పడేస్తారు. అందుకనేసి నేను ఒక మోస్తరుగా, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. చిన్నుండలు అంటే మీడియం సైజ్ చేసుకుంటారు. ఇదివరకు అలాగే చేసేవారు, పెద్దగానే తిరుపతి లడ్డూలాగా చిన్నుండలు చేసేవారు. ఇప్పుడు అంత పెద్దగా ఎవరు చేస్తున్నారు? నేను మాత్రం అయితే చిన్నగానే చేశానండి. సింపుల్గా ఉంటుంది. పిండి రెడీ అయిపోయిందండి. పిండి రెడీ అయిన తర్వాత శుభ్రంగా నెయ్యి కాసి వేసాను. చిన్న చిన్న ఉండలుగా 3/4 కేజీ నెయ్యి పైనే ఉంటుందండి. అది మొత్తం అంతా పట్టేసింది. కేజీ మినుములు కదండి, మినుములు శుభ్రంగా వేపేసిన తర్వాత
తిరగల మీద ఇసిరేసి పొట్టంతా తీసేసి శుభ్రం చేసిన తర్వాత సున్నుండలు అంటే మాటలేమీ కాదులేండి, పనితో కూడిన శ్రమతో కూడిన పని. బాగా టైం తీసుకుంటుంది, ఎక్కువ పని అయినా తప్పదు, చేసుకుని తినాలి. సంక్రాంతి అంటేనే చున్నుండలు, అరిసెలు, ఇంకా చకిడాలు, గోరుమిటీలు, ఇలా రకరకాలుగా పోకుండలు, ఎవరికి తగ్గ వంటలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. నేను మాత్రం ప్రస్తుతానికి చున్నుండల దగ్గరికి వచ్చానండి. అలా చేశాను వండ. ఆ మాత్రం సైజు ఉంటేనే బాగుంటుంది అనుకోండి, ఇంకా మరీ చిన్నవి అయితే బాగోదు కదా. ఒకసారితో తినేయచ్చు, ఇంకా మళ్ళీ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి పెట్టుకుని అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకుని తినొచ్చు. పెద్దవి అనుకోండి మళ్ళీ సగం తిని సగం అక్కడ పెట్టి సగం ఇక్కడ పెట్టి అలా చేయకోకుండా చిన్న చిన్న వంటల కిందే చేశాను. తినడానికి కూడా గమ్ముని స్వీట్ చాలామందికి ఇప్పుడు షుగర్లో బీపీలు ఎక్కువైపోయినాయి కదండి, స్వీట్ తినడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు చిన్నది ఇచ్చామనుకోండి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి వీలుగా ఉంటుంది అనమాట అనే ఉద్దేశంతో చిన్న చిన్నవి చేశాను. చున్నుండలు అయితే రెడీ అవుతున్నాయండి శుభ్రంగా. ఒకరోజు ఏంటి దగ్గర దగ్గర 4 గంటలు టైం పట్టిందండి అవన్నీ చేసుకుంటూ వచ్చేటప్పటికి. సామాన్యమైన పని కాదు. పిండి వంటలు అంటేనే పెద్ద ప్రాసెస్, ఒక్కదాన్నే చేసుకోవాలి, తప్పదు. 2-3 ఉన్నారనుకోండి ఆ మాట ఈ మాట అనుకుంటా ఆడతా పాడతా చేసేసుకోవచ్చు. కానీ నేను ఒక్కదాన్నే అయిపోయాను కదా, టైం పట్టేసింది అనమాట. చున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి. సంక్రాంతికి చున్నుండలు రెడీ అండి. బాయ్ అండి.